తిరుమల వెంకటేశ్వర స్వామి మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మనకు సమీపంలో ఉండడం మనందరి అదృష్టం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా గుర్తొచ్చేది బాలాజీ, తిరుపతి బాలాజీ. అంతటి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి దేవస్థానాలు తిరుపతి దేవస్థానాలు. తిరుమల తిరుపతి అనగానే అందరికీ కూడా ప్రధానంగా గుర్తొచ్చేది లడ్డు. తిరుమల తిరుపతి లడ్డు తీసుకుంటే వారికి అదొక అదృష్టంగాను, అదొక సంతోషంగా కూడా భావించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ విశిష్టతను పొందినటువంటి ఆ లడ్డు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. రోజు కూడా సుమారుగా 70,000 నుంచి 1,00,000 మంది ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ప్రసాదం టీటీడీ ప్రసాదాన్ని తీసుకోవడం కూడా మనకు ఆనవాయితీగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది చూసినాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ప్రతి ఒక్కరి మనోభావాలు వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడి మీద, అక్కడ ప్రధానమైనటువంటి లడ్డూ మీద, ఆ లడ్డూ యొక్క విశిష్టత మీద దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు అవన్నీ కూడా ఎవరు కూడా డైజెస్ట్ చేసుకునే పరిస్థితుల అట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఏంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం అని. ఆ తర్వాత దాన్ని సిబిఐ కానీ, సిట్ కానీ వాటన్నిటిని కూడా దర్యాప్తు కూడా చేయడం కూడా జరిగింది. ఎవరు కూడా మీరు బేసిక్గా ఒకటి ఆలోచించినా కూడా ఎవరు అటువంటి పరిస్థితి చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆవు నెయ్యి దాంట్లో చేయడం కూడా జరుగుతుంది లడ్డూలో. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబుకు పట్టవా? కేవలం ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక నిర్మూలించగలిగితే, జగన్మోహన్ రెడ్డిని కనుక లేకపోతే శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, తన బిడ్డకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వచ్చు అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు నిర్ఘంతపోయింది. ఈ రోజు చీగొడతా ఉండాలి చంద్రబాబుని. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి అందరూ కూడా వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఎంత బాధపడతారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు అంతే బాధపడడం జరిగింది. మరి ఈ రోజు అందరం కూడా కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా ఆయనకు బుద్ధి రావాలా, మంచి బుద్ధిని ప్రసాదించాలా దేవుడు అని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు అక్కడ లోపల అర్చన చేయించడం కానీ, అభిషేకం చేయించడం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులోనైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించి ఆయన అడుగులు వేయాలా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి మన పరువు ప్రతిష్టలని దిగజార్చే వ్యక్తిగా అతను ఉండకూడదని చెప్పి ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం కానీ, పూజ చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా చంద్రబాబు నాయుడుకి తొందరలోనే ఉంటుందని కూడా తెలియజేస్తారు.